నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 12వ పీఆర్సీపై ఐఆర్‌డీఏలపై తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు 12వ పీఆర్సీ అలాగే ఐఆర్‌డీఆర్‌లపై డీఏలపై షాక్ తగిలేలా అయితే కనిపిస్తోందండి. దానికి సంబంధించి వివరాలు ఇక్కడ ఉన్నాయి. సో బడ్జెట్‌లో ఉద్యోగుల బకాయిలు పీఆర్సీకి సంబంధించిన ప్రస్తావన అనేది లేదు. బడ్జెట్‌లో అన్ని రంగాలకు సరైన కేటాయింపులు జరగలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు పెట్టిన బడ్జెట్ ఏమాత్రం సరిపోదు. సో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్‌కు ఏమాత్రము సరిపోయేలా లేదు. పాఠశాల విద్యకైతే కేటాయించినటువంటి నిధులు కూడా తక్కువే అన్నమాట. సో అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్‌దారులకు చెల్లించాల్సినటువంటి 22,000 కోట్ల బకాయిలు అలాగే పీఆర్సీ గురించి బడ్జెట్‌లో అసలు ప్రస్తావన లేదు. సో ఇది బాధాకరమని అయితే చెప్తున్నారు ఉద్యోగులు, పెన్షన్‌దారులు. సో పెన్షన్ విషయంలో ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో అంటే సీపీఎస్ రద్దు అన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామన్నారు. సో దానికి ఎప్పుడు ఇస్తారు అనేది స్పష్టత ఇవ్వాలని అయితే అంటున్నారు. అలాగే పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకట్రావు గారు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర విలేకరులతో ఈ మేరకు మాట్లాడారు. సో ఇక ఈరోజు మళ్ళా క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుందన్నమాట. సో ప్రస్తుతము దాని పరిస్థితి కూడా ఈ క్యాబినెట్ మీటింగ్‌లో కూడా బడ్జెట్ అంటే డీఏ, పీఆర్సీల మీద మాట్లాడే అవకాశం లేనట్టుగానే తెలుస్తుంది. ఎందుకని చూస్తే ఒకసారి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైనంత త్వరగా సూపర్ 6 హామీలను అమలు చేయాలని భావిస్తోంది. జమిలీ ఎన్నికలు 2027లో జరుగుతాయనుకుంటున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడానికైతే సిద్ధమవుతోంది. కొంతమేర నిధుల కొరత సమస్య ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు అయితే గనక వరుసగా ఢిల్లీ పర్యటన చేస్తున్నారని, వీలైనంత మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాలనలో పరుగు పెట్టించేలాగా ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు చెప్తున్నారు. సో ఇక రేపు అంటే ఈరోజు క్యాబినెట్ మీటింగ్‌లో ఏ అంశాలు ప్రస్తావించబడుతున్నాయని చూస్తే ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అలాగే ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకి అక్కడ వెళ్లి అధ్యయనం చేసి వచ్చిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని, వచ్చే సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలన్న సంకల్పంతో ఉన్నారని, ఇందుకోసం నిధులను కూడా సిద్ధం చేస్తున్నారని అయితే ఆర్టీసీలో కొత్త బస్సులను కూడా కొనుగోలు చేయడంతో పాటుగా ఈ పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలోని పురుషులను ఇబ్బంది పడుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి రావడంతో వాటిని అధిగమించేలాగా ప్రత్యేక బస్సులు కూడా కొనడం జరిగింది. సో ఈ మేరకు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి నిర్ణయాలు ప్రత్యేకంగా ఉద్యోగులకు సంబంధించి డీఏ బకాయిలు గానీ, పెన్షన్లు గానీ, పీఆర్‌సీకి సంబంధించి గానీ ప్రస్తావన వచ్చే అవకాశము తక్కువగానే కనిపిస్తోంది. ఇక 12వ పీఆర్సీ, డీఏలపై ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కొత్త షాక్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్యోగులు, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు తీవ్ర నిరాశనైతే మిగిల్చింది. 12వ పీఆర్సీ, డీఏ బకాయిలు మరియు ఐఆర్‌కు సంబంధించిన అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం పట్ల తీవ్ర విమర్శలైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. బడ్జెట్‌లో ఉద్యోగులకు సంబంధించి హామీలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఇతర రంగాలకు కేటాయింపులు చేశారనే విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్‌లో ఉద్యోగులపై మౌనతత్వం. ఉద్యోగులకు చెల్లించాల్సిన 22,000 కోట్ల రూపాయలను బకాయిలను అలాగే 12వ పీఆర్సీపై బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవడం ఆందోళన కలిగించే అంశంగా అయితే మారింది ఇప్పుడు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో సరిపోల్చితే ఏమాత్రము సరిపోవటం లేదనేది చెప్పాలి. సో ఉపాధ్యాయులు ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ చెల్లింపుల విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకట్రావు గారు డిమాండ్ చేశారు.
పీడీఎఫ్ నేతల వ్యాఖ్యలు. విలేకరులతో మాట్లాడిన వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్దారులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. 12వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపులు వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని చెప్పారు. ఈరోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో కూడా వీటిపై చర్చ జరిగే అవకాశాలు లేకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈరోజు కేబినెట్ మీటింగ్‌లో ప్రస్తావించే అంశాలండి. కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దీనికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలుకు ప్రాధాన్యత అయితే ఇస్తున్నట్టు తెలుస్తుందండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై చర్చ జరుగుతుందనే సమాచారం అండి. ఈ కేబినెట్ భేటీలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు సంబంధిత అధికారులు అధ్యయనం నివేదికలు ఇప్పటికే సమర్పించబడ్డాయి. సంక్రాంతి వరకు ఈ పథకం అమలు చేయాలనైతే ప్రభుత్వం సంకల్పం వ్యక్తం చేసింది. ఇకపోతే కొత్తగా ఆర్టీసీ బస్సుల కొనుగోలు. ఉచిత ప్రయాణానికి పథకానికి అవసరమైన కొత్త బస్సులను కూడా కొనుగోలుపై చర్చ జరగనుంది ఈరోజు. ఎన్నికల ముందు హామీల అమలండి. 2024 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిధుల కొరతను అధిగమిస్తూ హామీల అమలుపై దృష్టి పెట్టింది. చంద్రబాబు నాయుడు వరుస ఢిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరుతున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇక ఉద్యోగులలో నిరాశ. ఈ క్రమంలో పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపులు వంటి కీలక అంశాలను పూర్తిగా పక్కన పెట్టడం వల్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ హక్కులను సాధించుకునేందుకు మరోసారి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని అయితే భావిస్తున్నారు. అంటే మరింత ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి భావిస్తున్నారనమాట. ఇంగా మొత్తానికి బడ్జెట్‌లో ఉద్యోగులకు సంబంధించి కీలక అంశాలను పక్కన పెట్టడము, ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో కూడా వీటిపై చర్చ జరగదన్న అభిప్రాయంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారండి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ప్రకటించాల్సినటువంటి అంశాల్లో అతి ముఖ్యమైనది ఐఆర్ అండి. ముఖ్యంగా 12వ పీఆర్సీ అమలు. 12వ పీఆర్సీకి సంబంధించి మనకు కమిటీ నిర్వహించాలి. అలాగే ఐఆర్, డీఏలపై డీఏలైతే 2 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి 2 డీఏలను ప్రకటించాల్సి ఉందండి ప్రభుత్వము. అలాగే మధ్యంతర భృతి 30% తగ్గకుండా ప్రకటించాలని అయితే కోరుతున్నారు. వెంటనే ఈ ఫైలుపై సంతకం చేయాలనైతే ఉద్యోగ పెన్షనర్లంతా భావిస్తున్నారు. చూడాలండి మొత్తానికి ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగుల గురించి ఉంటుందా లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.